కానీ ఇక్కడ సాధారణంగా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఈయన అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడితే ఏమన్నారంటే, ప్రజలదే తప్పు, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, మేము ఓట్లు కొంటున్నాం, మాకు లోబడి ఉండాలి మీరు, ఇట్లా ఎవరు ఇట్లా అన్నారు కదా. ఈయన అట్లనుడు ఏమిటి మరి? ఈయనకు అవునండి. ఇప్పుడు మనిషి సైకాలజీ మన ఫ్రైడెన్ థియరీ ప్రకారం ఏం చెప్తారంటే, మనిషికి 3 స్టేజ్లు ఉంటాయని చెప్తాడు. ఇద్దు, ఈగో, సూపర్ ఈగో. సూపర్ ఈగో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాలిష్గా చాలా ఏమంటారు మోరల్స్ తోటి ఎప్పుడు ఒక ప్రీచ్ చేసే విధానంలో మాట్లాడతారు. అంటే నటిస్తుంటారు, నటిస్తుండొచ్చు, వాళ్ళకు నేర్చుకుని కూడా ఉండొచ్చు. ఓకే. సో అంటే ఒక తండ్రి, ఒక పేరెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు, మోరల్స్ చెప్పేటవాళ్ళు. అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్తారు. వాళ్ళు ప్రిమిటివ్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఈ ప్రిమిటివ్ లెవెల్లో ఉండి మాట్లాడే వాళ్ళు ఏం ఉంటారంటే, దే ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ దట్ దే ఆర్ వెరీ అథెంటిక్. చాలా హానెస్ట్గా, అథెంటిక్గా ఉన్నది ఏదో చెప్తాం, నిజం ఉన్నదే చెప్తాం. అవతలలో ఏదైతే అనుకుంటారో మనం అదే చెప్పడం వల్ల వాళ్ళకు మనకు కనెక్ట్ అయిపోతాం. రైట్. చాలామందిలో ఈ భావన ఉంది కదా. నిజంగానే రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు? ఓట్లు ఏమని? నాకు నువ్వు ఓటేమని నీకు డబ్బు ఇస్తున్నా నేను, ఓకేనా? లింక్ అంతే కదా. ఇచ్చినప్పుడు ఏమంటారు, నీ పని అయిపోయింది కదా, ఒక ట్రాన్సాక్షన్ పూర్తయింది కదా. నువ్వు నాకు ఓటేస్తున్నావు, నేను నీకు డబ్బులు ఇస్తున్నా, ట్రాన్సాక్షన్ ఈజ్ క్లోజ్డ్. అయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను పని చేయమని ఎట్లా అడగలే కదా. మొరాలిటీ వేరేట్ కదా. దిస్ ఇస్ వేర్ హీ మైట్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్. నేను కూడా చూసిన ఆ వీడియోను, కానీ చూసిన తర్వాత పొలిటీషియన్ ఏంది ఇట్లా మాట్లాడతాడు అనే డౌట్ రావచ్చు. కానీ దానికంటే ముందు ఆయన పొలిటీషియన్ చూడకుండా ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ఏమనుకుంటారు చాలా మంది, ఉన్న మాట అయిపోయింది కదా, రేపు భలే మాట్లాడండి అంటాడు. ఎంత ధైర్యం చూడు, పొలిటీషియన్ ఏదో పొలిటీషియన్ కూడా అట్లా మాట్లాడచ్చు అని అంటారు. సో రేవంత్ రెడ్డి గారిది ఎప్పుడు చూసినా సరే ఆయన ఎప్పుడు ఇద్దు లెవెల్లో ఉండే వాటిని మాట్లాడతాడు. అంటే అవతల ఇద్దుని కనెక్ట్ చేసే విధంగా మాట్లాడితే ఇమ్మీడియట్గా మనకు ఒక ప్రైమరీ బాండ్ ఏర్పడుతుంది. అరే ఏం మాట్లాడినా కానీ కరెక్ట్గా మాట్లాడిన భయ అని. సో ఆయన మీటింగ్స్ అన్నీ కూడా అట్లే ప్రజెంట్ చేస్తాడు. ఆ లెవెల్ ఆఫ్ దాంతో ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయనకు రెస్పాన్స్ ఎందుకు వచ్చింది? ఇన్ని వందల సభల లోపల ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ప్రీవియస్ గవర్నమెంట్ రూల్ చేసింది. ఓకే. లార్జర్ సెక్షన్ ఆ పార్టీకి సంబంధించి చాలా విధేయతతో ఉన్నారు, వాళ్ళంటే ఇష్టపడి ఉన్నారు. అయినా సరే అట్లా ఏర్పడిన ఒక కోటరీని బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి లాంటి బుల్లెట్ ఎట్లా పనిచేసింది? రైట్. సో ఈ ఆల్వేస్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ యాంగ్రీ యంగ్ మ్యాన్. సో ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఆలోచన, ఆ ప్రజెంటేషను లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి నచ్చింది కాబట్టి, కన్విన్స్ చేశాడు కాబట్టి ప్రజలు ఆ విధేయతలోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈయనకు ఓట్లేశారు. కానీ ఇక్కడ ఈయన ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన మాటలు 9 లక్షల కోట్ల అప్పు అన్నారు. 9 లక్షల కోట్ల అప్పు లేదు, నిజంగా లేదు. అది తర్వాత బయటకు వచ్చింది, వాళ్ళే చెప్పారు. మరి ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు కూడా ఎవరన్నా అడుగుతారేమో, క్వశ్చన్ వేస్తారేమో, దాన్ని ప్రూవ్ చేయమంటే ఏం అనే భయం కూడా ఉండదా? దీని సాయి ఏమనాలి దీన్ని? మరి మీరు చూడండి, ఏ పొలిటీషియన్ అయినా చూడండి, ప్రతి పొలిటీషియన్ ఈయనే కాదు, పొలిటీషియన్స్ అప్పుడైనా ఏం చేస్తారు, వాళ్ళకున్న ఊహను ప్రజల మనసులో చెప్పియాలి. అది నిజమో కాదు, నిజమో కాదో తర్వాత విషయం. సో వాళ్ళు అనుకున్న విషయాన్ని ప్రజల బుర్రలోకి చొప్పియడమే ఒక పొలిటీషియన్ చేసే అతిపెద్ద సక్సెస్. ఇప్పుడు కేసీఆర్ మూమెంట్ తీసుకుని వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పిండేవాడు, అతను చాలా విషయాలు చెప్పిండాను. ఓకే. సో అవన్నీ ప్రజల మెదడులోకి పోతేనే కదా వాళ్ళు అసెస్ చేసుకున్నారు. కానీ దాని అథెంటిసిటీ చెక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ ఫ్యూ. ఎవరు చూస్తారు? ఎలైట్లో ఉండే వాళ్ళు మాత్రం చెక్ చేస్తారు, ఆ డేటా ఏందో చెక్ చేస్తారు. రైట్. అప్పు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో డిబేట్ పెట్టి అనుకో, అరే 9 లక్షలు అప్పు ఎక్కడదా అని అన్నారు అనుకో, అంటే ఏమంటాడు ఉత్తలు ఉన్నవాడు, ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు, 9 లక్షలు కాదయ్యా 4 లక్షలు అయింది, అప్పు అయిందా లేదా? మళ్ళీ మాట వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడితే ఏమవుతారు, 2గా డివైడ్ అయిపోతారు, ప్రో ఆయన అగెనిస్ట్. ఓకే. సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, అదే 9, 10, 1000 నువ్వు లక్షలు తీసేయి, అప్పు అయింది కదా, లక్షలైతే అప్పు అయింది కదా, నంబర్ ఎడిట్ ఉండొచ్చు, అప్పు అయితే అప్పు చేసారు కదా. సో దిస్ ఇస్ హౌ పీపుల్ విల్ సపోర్ట్ అన్కాన్షియస్లీ. ఎందుకు మనము అవతల వల్ల ఎద్దు లెవెల్కి వెళ్ళి మనకు మాట్లాడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎద్దు లెవెల్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, వాళ్ళు కరెక్ట్ ఫిగర్స్తో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నేను కనుక
మాట్లాడాల్సి వస్తే నేను ఇట్లే మాట్లాడతా అనే భావన వాళ్ళకి కలిగించేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అంటే ఇది వాళ్ళు ఏమైనా చదువుకోవడం వలన వస్తుందా, పరిసరాలలో వస్తుందా, ఎందువల్ల సాధ్యమేంటిది? ఇంతగానో మామూలు విషయం కాదు మీరు చెప్పేది. ప్రతి పొలిటీషియన్కి ప్రజలతో చాలా విస్తృతమైన సంబంధాలు ఎవరైనా ఉంటే వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాయి. వాళ్ళు కలుస్తున్నప్పుడు వాళ్ళు ప్రజలు చూపించే రెస్పాన్స్ కానీ, మాట్లాడే మాటలు కానీ, అవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ వరల్డ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు దేని చూసి ఏం మాట్లాడాలా, ఏ పదాలు మాట్లాడితే ప్రజలు కనెక్ట్ అవుతారు అనేది డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద కానీ ఈయన మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఎట్లుంటుంది? చాలా అసలు రాజకీయ నాయకులు ఇట్లా కూడా మాట్లాడుతాను అనిపిస్తుంది. ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది. అవును కదా, ఒక ఫిల్త్ లాంగ్వేజ్ చేస్తారు ఎక్కువ శాతం. పేగులు తీసి మెడలు వేసుకుంటా, కళ్ళకి గోటీలు ఆడతా, లాంగ్లో తొండలిడుస్తా. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడతాడు అంటే ఒక ధోరణి మీద, ఒక సిస్టమ్ మీద యాంగిష్ ఉన్న ప్రజలు, కోపంతో ఉన్న ప్రజలు ఏ భాష మాట్లాడతారు? కోపం వస్తుంది అదే మాట్లాడతారు, ఏదో భాష మాట్లాడతారు కదా, రైట్? సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు మేము మోసపోయినామనో లేకుంటే మాకు నష్టం జరిగిందనో అనుకున్న వాళ్ళ ఆలోచనను వీడు ఇంబైబ్ చేసుకొని వాళ్ళ తరఫున మాట్లాడతాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఓకే, ఎవరైతే మోసపోయినారో, ఎవరైతే చీట్ కాబడ్డారో, ఎవరికైతే ఉపయోగం జరగలేదో, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ తరఫున మాట్లాడుతున్నప్పుడు ఈయన భాష అట్లే ఉంటుంది కదా. కోపంతో, బాధతోటి ఊగిపోయే వ్యక్తికి చాలా అందమైన మాటలు వస్తాయా? రావు కదా. ఏమంటారు, పన్నీర్ చల్లినట్టు మాటలు వస్తాయా? రావు కదా. నిప్పులు విసిరే మాటలే వస్తాయి. అవును. ఓకే, సో రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కానీ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ ఎ వెరీ యాంగ్రీ, ఈజ్ ఎ ఫైటర్. సో ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేసారు ఆయన్ని? ఈ ఫైటర్ లక్షణాలనే వాళ్ళు ప్రజలు ఓన్ చేసుకున్నారు. అరే ఈయన మన కోసం ఫైట్ చేయగలుగుతాడు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా అనే భావనను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి ఆయన ఓన్ చేసుకున్నారు. సో ఈ ఫౌల్ లాంగ్వేజు, ఈ ఫిల్తీ వర్డ్స్ ఎప్పుడు కూడా ఎక్కడో ఊర్లలో మాత్రమే మాట్లాడే భాషని తీసుకొచ్చి మాట్లాడుతున్నతోటే ఎక్కువ మంది గ్రామీణులు కానీ పనిచేసుకునే వాళ్ళు కానీ వెంటనే ఏమిటి కనెక్ట్ అవుతారు. ఎట్లా కనెక్ట్ అవుతారు? నాకు కోపం వస్తుంది, నేను ఇట్లా మాట్లాడతారు పోయి నిజంగా, అదే నిజంగా ఏం మాట్లాడుతుంది తెలుసు అసలు అని వాళ్ళతో వాళ్ళు ఆయనను రిలేట్ చేసుకునే స్టేటస్కి వాళ్ళని తీసుకెళ్ళగలుగుతున్నారు. దట్స్ వేర్ రేవంత్ రెడ్డి సక్సెస్. ఓకే, అయితే ఈ ఫైటర్ లక్షణాలు ఏవైతున్నాయో ఇఫ్ యూ కెన్ కంపేర్, కేసీఆర్ను మనము మొన్నటి వరకు ఈ సమాజం అంతా ఎట్లా చూసింది? అదే ఫాదర్గా చూసింది. అవును, రైట్? నౌ ఆ ఫాదర్ స్టేటస్ని నౌ హీ హ్యాస్ టు డిమాలిజ్ చేయాలి. అవును, ఎట్లా ఎవరు చేయగలుగుతారు ఫాదర్ యొక్క స్టేటస్ని? కుటుంబంలో ఫాదర్ యొక్క స్టేటస్ని ఎవరు బ్రేక్ చేయగలుగుతారు? కుటుంబ సభ్యులు. ఎవరు అంత ఎక్కువ చేస్తారు? కొడుకు మాత్రమే చేయగలుగుతారు. సో నౌ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యాంగ్రీ సన్. ఓకే, సో యాంగ్రీ సన్ ఒక డిక్టేటర్షిప్, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో ఉన్న నాన్ యాక్సెసిబుల్ ఒక ఫాదర్ని అటాక్ చేస్తున్నారు. ఇది సబ్కాన్షియస్గా చాలామంది మనసుల్లో నాటుకొని వాళ్ళను అటాక్ చేయడం అనేది చాలామంది అరే ఎవరు చేయలేని పని ఇదే చేస్తున్నాయని అని వెంటనే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓకే, సో ఈ అటాక్లో భాగంగానే ఏం చేస్తున్నాడు ఆయన? దీన్ని ఏమంటామంటే ఐకానోక్లాస్ట్ అని అంటాం. ఐకానిక్ క్లాస్ట్ అంటాం. ఓకే, అంటే ఏంది అంటే ఐడల్ను బ్రేక్ చేయడం. అంటే ఒక స్ట్రాంగ్ ఫిగర్ను ఎస్టాబ్లిష్ అయిన ప్రీవియస్ సీఎం ఏవుతున్నారో వారిని బ్రేక్ చేయాలి. అందుకోసం ఏం చేసిండు ఆయన? ఫస్ట్ అటాక్ చేయడం మొదలుపెట్టిండు. తర్వాత గెలవగానే ఏం చేసిండు? ఇమ్మీడియట్గా ఫస్ట్ రోజున చేసిన పని ఏంది? ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెని బ్రేక్ చేసిండు. వాట్ డస్ ఇట్ మీన్? ఈజ్ ట్రైంగ్ టు బ్రేక్. సో కేసీఆర్ను మనం చూస్తే కనుక ఆయన యాక్సెసిబుల్ ఉండడు, రైట్? ఇంటలెక్చువల్, రైట్? అండ్ ఆల్సో ఆయన ఏంది ఫ్యూడల్ అని ప్రజెంటేషన్ చేసి ఒక ఎక్స్పోజర్ ఉంది బయట, నిజంటే. ఇప్పుడు ఈయన ఏంటి? దీనికి పూర్తిగా వ్యతిరేకం కావాలి కదా. ఈయన యాక్సెసిబుల్, ప్రజావాణి పెట్టినప్పుడు ప్రజలను కలుస్తారా లేదా తర్వాత విషయం, పెట్టాడు. సో ఆమె యాక్సెసిబుల్ అని చెప్పి ఏం చేసాడు? ప్రైవేట్ వన్ కంచెంత ఇరగొట్టిండు కదా. సో ఆయన ఇమేజ్ అక్కడే పడిపోయింది. ఈ బ్రోకెన్ దట్ కంచె ఎప్పుడైతే చేసిండో ఆల్రెడీ గాట్ అన్ ఇమేజ్ దట్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్.
అండ్ ప్రజల మధ్యనే ప్రజల భాషనే మాట్లాడుతూ ప్రజల కోసం ఉన్నట్టుగా ప్రజల తరఫునే మాట్లాడుతున్నట్టుగా ప్రజెంట్ ఇచ్చిండు. సో ఇంటలెక్చువల్ చేంజ్డ్ ఇంటూ ఏ పర్సన్ హూ ఈజ్ విత్ ఇన్ అస్, రైట్? యాక్సెసిబుల్ కానోడు యాక్సెసిబుల్ అయ్యిండు, ఇంటలెక్చువల్ నుంచి ప్రజల మనిషిగా మారిండు, రైట్? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పార్టీ ఫ్యూడల్ కదా. సో ఈయన ఏమంటే డెమోక్రటిక్ అయ్యాను, రైట్? సో ఏ ఇమేజ్తో అయితే గత సీఎం ఉన్నాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలోనే ఈ హాజ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్.